రీసెంట్గా లోక్సభలో 118 ఎంపీస్ మన లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారిని రిమూవ్ చేయాలని ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. ఇన్ దిస్ వీడియో విల్ లెర్న్ అబౌట్ ద రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ లోక్సభ స్పీకర్. జనరల్గా ఈ ప్రొవిజన్స్ అన్ని ఆర్టికల్ 94లో ఉంటాయి. ఇనిషియల్గా ఏం చేయాలి అని అంటే అట్లీస్ట్ 2 or 3 ఎంపీస్ ఫ్రమ్ లోక్సభ హ్యాస్ టు సబ్మిట్ అ రిక్వెస్ట్ లెటర్ సపోర్టెడ్ బై అట్లీస్ట్ 50 ఎంపీస్ ఆర్ మోర్ ఎంపీస్ టు ద సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. ఈ మోషన్ డిస్కషన్లోకి వచ్చాక హౌస్లోకి ఇది పాస్ అవ్వాలి అని అంటే ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలి. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ మైనస్ వేకెన్సీస్. నెక్స్ట్, ఈ మోషన్ ఇంట్రడ్యూస్ చేసే కంటే ముందే స్పీకర్కి 14 days ముందు తెలియజేయాలి, స్టేటింగ్ దట్ వీఆర్ గివింగ్ సో అండ్ సో రిప్రజెంటేషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ యూ అని స్పీకర్కి 14 days ముందే ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. ఇంకోటి, ఈ మోషన్ హౌస్లో ఓటింగ్లో ఉన్నప్పుడు స్పీకర్ ఓట్ చేయొచ్చు అంటే ఎస్, హీ కెన్ ఓట్, బట్ హీ కెన్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. హీ కెనాట్ యూస్ కాస్టింగ్ ఓట్. కాస్టింగ్ ఓట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఓట్స్ ఈక్వల్ అయ్యాయి అనుకో, అంటే స్పీకర్ని రిమూవ్ చేయాలి, స్పీకర్ని ఉంచాలి అన్న ఓట్స్ సేమ్ అయితే అట్ దట్ టైమ్ హీ కెనాట్ ఓట్ కాస్టింగ్ ఓట్ అండ్ హీ కెనాట్ డిసైడ్ దట్ పర్టికులర్ రిమూవల్ ప్రొసీజర్. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు స్పీకర్ కెనాట్ లీడ్ ద హౌస్, స్పీకర్ కెనాట్ ప్రిసైడ్ ద హౌస్. ఎవరు లీడ్ చేస్తారు అప్పుడు హౌస్ని అంటే ఇదర్ డెప్యూటీ స్పీకర్ ఆర్ ఎనీ అదర్ మెంబర్ నామినేటెడ్ ఆర్ ఎలెక్టెడ్ బై ద హౌస్. థ్యాంక్ యూ.